నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. బాగున్నారా మేడం? ఫైన్ అమ్మా. మేడం, ఈ అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అలాగే తప్పక అది చూద్దాం ఫస్ట్. బట్ అందరికి, నీకు ప్రేక్షకులకి అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. కరెక్ట్ గా మనకి నవరాత్రి టైంలో మనం మొదలెట్టాము. సో అక్టోబర్ నెల యూజువల్ గా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కొన్ని రాసుల వారిగా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. బట్ దానికన్నా ముందు ఎప్పుడు మనం గ్రహస్థితి అనేది మాట్లాడుకుంటాము. ఎందుకు గ్రహస్థితి మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పున్నాను అనమాట. చాలా మంది కూడా కమెంట్ కూడా చేస్తున్నారు, మీరు చెప్పింది 5 నిమిషాలు గ్రహస్థితి గురించి అయిపోతుంది అని. బట్ గ్రహస్థితి తెలియకుండా మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వలేము. అంటే మన జాతక రీత్యా మనం ప్రెడిక్షన్స్ ఇస్తున్నాము, మంత్లీ ప్రెడిక్షన్స్. అంటే అక్టోబర్ నెల అయినా సరే, మన నవంబర్ అయినా సరే, డిసెంబర్ అయినా సరే, మళ్ళీ ఉగాది వచ్చినప్పుడు కూడా మనం అలాగే చెప్పి కొంతవరకు అంటే గోచారం ప్రకారం చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అదేంటంటే ఏదో ఒకటి బేసిస్ ఉండాలి. అంటే ఏంటంటే ఎక్కడ గ్రహాలు ఉన్నాయి మనకి అక్టోబర్ 1st కి అనుకుందాం కాసేపు, లేకపోతే అక్టోబర్లో ఏ గ్రహాలు మారుతున్నాయి, ఏ హౌసెస్ మారుతున్నాయి, ఏ భావాల్లోకి వెళ్తున్నాయి, అవన్నీ చెప్తే ఏంటంటే మన ప్రెడిక్షన్స్ అనేది మనకి ఈజీ అవుతుంది. అంటే ప్రెడిక్షన్స్ ఒకటి చేయాలి అంటే మనకి బేసిస్ ఉండాలి. అంటే ఒకటి దేని పట్టైనా మనం చెప్పాలి. కొంతవరకు ఏంటంటే సైంటిఫిక్గా చెప్పడం కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి అందరికీ తెలిసిన విషయం, 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. సో రాశి వారిగా మనం చెప్పడం అనేది జరుగుతోంది. రాశి వారిగా చెప్పడం అంటే ఏంటంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే, అంటే ఈ 12 భావాలన్నా, 12 ఇళ్ళులన్నా, హౌసెస్ అన్నా ఇవే అన్నమాట. సో చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో రాశి వారిగానే మనం చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. మనం చెప్పేది కూడా జనరల్ ప్రెడిక్షన్సే. సో ఫస్ట్ గ్రహస్థితి చూద్దాం అక్టోబర్లో ఎలా ఉంటుందో. సో ఎప్పుడైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడి గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ప్రస్తుతం రిట్రోగ్రేషన్ మోషన్ అంటే వక్రిచున్నారు, ఆయన మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అండ్ ఆల్సో బెనిఫిక్ అంటే ఏంటి, అన్ని మంచి చేసే అతను మనకి గురువు. మనం చెప్పుకుంటూ అన్నిటికన్నా పవర్ఫుల్ బెనిఫిక్ అని చెప్తూ ఉంటాము. ఆయన ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన అక్టోబర్ 18కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఉచ్చ స్థితిలో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు ఏంటంటే మన 9th అక్టోబర్కి ఏంటంటే కన్యకి వెళ్తున్నారు అనమాట. తర్వాత బుధుడు ఏంటంటే వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అక్టోబర్ 3rd వరకు ఆయన ఎగ్జాల్టేషన్ లో అంటే కన్యలో ఉన్నారు. తర్వాత ఏంటంటే అక్టోబర్ 3rdకి ఆయన ఏమో తులకి వెళ్తున్నారు. మెర్కురీ ఏంటంటే వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన 27th అక్టోబర్కి ఏంటంటే ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇంకా రాహు కేతులు మిగిలాయి. సో రాహు ఏమో కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి చూసామంటే సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఆయన ఏంటంటే 17th అక్టోబర్కి ఏమో తులకి వెళ్తున్నారు. ఆయన తులకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయన డెబిలిటేషన్ నీచ స్థితిలో ఉంటారనమాట. సో ఎవరెవరికి బాగుంటుంది అంటే జనరల్గా చెప్పడం అనేది జరుగుతోంది. సో బేసిక్గా ఏంటంటే వృషభానికి బాగుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంది, కర్కాటకానికి బాగుంది. అలాగే మనం చెప్పాలి అంటే మనకి కొంతవరకు మనం చూసాము అంటే వృచ్చికానికి కూడా బాగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే గురు చూపు ఉంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే కుంభానికి బాగుంది, మకరానికి కూడా బాగుందన్నమాట. సో ఇవి కానీ ఏల్నాట్స్ అని ఏంటంటే మనకి మేషానికి, అలాగే కుంభానికి, అలాగే ఏంటంటే మనకి మీనానికి ఉన్నాయన్నమాట. ఆయన వక్రిచి ఉన్నారు కనుక ఆయన నవంబర్ 28కి మారుతున్నారు అనమాట. అంటే డైరెక్ట్ అవుతున్నారు, మీనంలోనే ఉంటారు. సో మళ్ళీ గ్రహస్థితి నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి మారుతూ ఉంటాయి. ఏదైనా సరే ఇవి జనరల్ ప్రెడిక్షన్స్, మన వ్యక్తిగత జాతకం మీద మనం అది ప్రెడిక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఒక పరిహారం చేయాలి అంటే కనుక. బట్ ఇవి కూడా ఈ రాశుల వారు కూడా పరిహారం చేయొచ్చు. ఎలాగో నవరాత్రులే కనుక. సో నవరాత్రులు ఏ దేవి పూజించాలో ఒక్కొక్క రాశి వాళ్ళు మనం మాట్లాడుకోవచ్చు. మేడం, తులారాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వాళ్ళకు కూడా కొంతవరకు ఏంటంటే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే తులలోనే మనకి తెలుసు మార్సు అని చెప్పాను కదా, కుజుడు ఉన్నారు. అలాగే ఏంటంటే సన్ డెబిలిటేషన్ అంటే 11th లార్డ్ డెబిలిటేషన్. కొంతవరకు ఏంటంటే వాళ్ళకి ఉన్నదంతా ఖర్చు పెట్టేసి సేవింగ్స్ అన్ని తీసేసేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అది దేనికో ఖర్చు పెట్టడం.
అటు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని సంతోషపడే లోపల ఖర్చులు అనేవి అధికమవుతూ ఉంటాయి. అదొకటే కాకుండా గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో కెరియర్ పాత్లో వీళ్ళకి తప్పక మనం చూసాము అంటే 10th లోకి వెళ్తున్నారు జూపిటర్, అండ్ ఆల్సో జూపిటర్ ఉన్నారు కనుక అది ఎక్స్పాండ్ అవుతుంది, కెరియర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే ఏంటంటే పుష్ అనేది మార్చేస్తాడు అనమాట కొంతవరకు. కానీ అగ్రెసివ్గా ఉండి అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆచితూచి ఒక్కసారికి 2 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే మెర్కురీ అంటే ఏంటి 12వ ఇంటి అధిపతి కూడా మనం చూసాము అంటే ఇప్పుడు కూడానే ఉంటున్నారు. సో అటు భాగ్యం డెవలప్ అవుతుంది అంటే ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, అట్ ద సేమ్ టైం ఖర్చులు అవుతాయి. అంటే కొన్ని ఏంటంటే లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. సో తప్పక వీళ్ళకి ఏంటంటే 6వ ఇంట్లో కూడా మనం చూసాము అంటే మనకి శని ఉన్నారు, అండ్ 6th లార్డ్ ఏమో ఎగ్జాల్టేషన్లోకి వెళ్తున్నారు, అంటే 3rd and 6th లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. సో ఆయన 11th లో ఉన్నాడు కనుక సో కొంత మంచి ఉంటుంది, కొంత ఇది ఉంటుంది. సో సర్వీస్ చేసే వాళ్ళకి బాగుంటుంది, అందుకంటే గవర్నమెంట్ సర్వీస్ అందుకే చెప్పాను. ఉన్నత వ్యక్తుల పరిచయము, వాళ్ళతోటి కొంచెం సన్నిహితంగా ఉండడము, పైకి వెళ్ళడము అనేది కనిపిస్తోంది. అలాగే స్పిరిచువల్ లీడర్షిప్ కానీ స్పిరిచువల్గా చేసే వాళ్ళకి కానీ కన్సల్టింగ్ చేసే వాళ్ళకి కానీ ఇలాంటివి మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆస్ట్రాలజీ ఇలాంటివి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇండివిజువల్ కన్సల్టెంట్స్ చెప్పుకుంటున్నాను, వాళ్ళందరికీ కొంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఫైనాన్షియల్ స్టేటస్లో కొంత దిగజారే ఛాన్సెస్ మనకి ఈ నెలలో కనిపిస్తున్నాయి. మరి మ్యారేజ్ రిలేషన్షిప్ వాళ్ళకి కానీ లవ్ రిలేషన్షిప్ వాళ్ళకి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? సో లవ్ రిలేషన్షిప్లో కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే కూడానే సన్ మార్స్ ఉన్నాడంటే ఇట్స్ నాట్ అ గుడ్ కాంబినేషన్. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఏంటంటే కొంచెం ఏంటంటే మనమే అండర్స్టాండింగ్గా ఉండి ముందుకు సాగడం అనేది మంచిది. అండ్ ఆల్సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంత ట్రావెలింగ్ చేసి ఖర్చు పెట్టడం అనేది, వాళ్ళ ప్లెజర్ కోసం ఖర్చు పెట్టడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ట్రావెలింగ్ ఎక్కువ కనిపిస్తుంది, డబ్బు ఏదో ఒక రూపం ఖర్చు అవ్వాలి కదా. అండ్ ఆల్సో మనం చూసామంటే 5th లో రాహు ఉన్నాడు, సో తప్పక ట్రావెలింగ్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అది ఫారిన్ ట్రావెల్ అవ్వచ్చు, లేకపోతే వితిన్ వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉండడం కానీ అక్కడ ట్రావెల్ చేయడం కానీ, మనం మాట్లాడేది షార్ట్ టర్మ్ ట్రావెల్ కనమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళకి ఖర్చు ఉంది, అటు ఏంటంటే ప్లెజర్ కూడా ఉంది, అంటే ఏంటి కొంచెం ఎంజాయ్మెంట్ కూడా మనకి కనిపిస్తోంది. కానీ లాభం ఎక్కువ వస్తుంది అనేది కొంచెం ఈ నెలలో తక్కువే. సో సేవింగ్ మెంటాలిటీ అనేది తెచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ సేవింగ్ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అని దూబరా ఖర్చు పెట్టకోకుండా ఒక ప్లానింగ్ వేసుకోవడం అనేది మంచిది అనమాట. బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు మేడం? బిజినెస్ పీపుల్కి టు అ సర్టన్ ఎక్స్టెంట్ మనం చూసాము అంటే 7th లార్డ్ కూడా మనకి వీనస్ అయ్యారు, ఆయన 12th లో పడుతున్నారు. సో తప్పక ఏంటంటే బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి సడన్గా ఏంటంటే కొత్త పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్, అలాగే బిజినెస్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లో మనం కొంత చూడొచ్చు. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా సరే డబ్బుతో కూడిన ఒక పనే. సో తప్పక ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టి అలాగే లోన్స్ తీసుకునే ఒక ఛాన్స్ అనేది మనకి కనిపిస్తోంది. అదే ఎక్కడో ఒక చోటకి వెళ్ళాలి కదా. సో తప్పక బిజినెస్ పీపుల్కి కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ కాంపిటీటర్స్ వీళ్ళకి అధికం అవుతారు. కొంచెం కొంతవరకు ప్లానింగ్ దీంట్లో కూడా ప్లానింగ్ వేసుకోవడం అనేది మంచిదన్నమాట. మరి వీళ్ళకి పరిహారం ఏం చేస్తే మంచిది అంటారు? వీళ్ళు తప్పక ఏంటంటే ఫస్ట్ ఈ రాశికి అధిపతి ఏంటంటే 12వ ఇంట్లో పడుతున్నారు. సో తప్పక అందుకనే ఫారిన్ ట్రావెల్ అని కూడా చెప్పాను. వీళ్ళు కూడా ఏంటి కంటిన్యూస్గా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, అంటే పొద్దునే లేచి నీళ్లు వేస్తారు, సో అర్ఘ్యం ఇవ్వడం, సంధ్యావందనం చేసేవాళ్ళు చేసుకోవచ్చు, అంటే గాయత్రి దేవిని కొలవడమే కదా. సో గాయత్రి మంత్రం చదువుకోవడం 108 times చదువుకోవడం చాలా మంచిది. అది లేని పక్షాన్ని ఏ అమ్మవారినైనా కొలవండి, కానీ ఫ్రైడే ముత్తైదుకి పిలిచి ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం కానీ, లేకపోతే లక్ష్మీదేవి టెంపుల్ కానీ అమ్మవారి టెంపుల్ కానీ వెళ్ళి దండం పెట్టుకోవడం కానీ, మీ పేరు మీద పూజ చేయించుకోవడం కానీ మంచిదన్నమాట. సో ముత్తైదుని పిలిచి వాయనం ఇవ్వడం చాలా చాలా మంచిది. మనం నవరాత్రులు తర్వాతే మనకు నవరాత్రులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తున్నప్పుడు. సో ఈ టైంలోనూ చేయొచ్చు, అక్టోబర్ నెలలో కూడా తప్పక చేయొచ్చు, చేస్తే మంచిదే అనమాట. ఎప్పటికైనా సరే ఏంటంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే. సో కంటిన్యూస్గా మనం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పటికైనా ఏంటంటే దాని ఫలితం అనేది మనకి తిరిగి వస్తుంది. అలాగే జపం చేసుకోవచ్చు, లేకపోతే ఒక మంత్ర ఉచ్చారణ చేసుకోవచ్చు కంటిన్యూస్గా.
శక్తి కొలవడం అనేది చేస్తే, అమ్మవారిని కొలవడం అనేది చేస్తే ఇంకా మంచిది వీళ్ళకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.